ప్రభునామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాము. మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి ప్రశస్త నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన దినాలంతా నీ కృపలో కాపాడి ఆయన బలపరిచి ధైర్యపరిచి ఆదరించిన ఆయన ఈ యొక్క ప్రభువా మరలా నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి ప్రభువా నీవిచ్చిన మరి యొక్క తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నా దేవా నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారపు ఆరాధనలోనైనా క్రమంగా మర్యాదగా నీ నామానికి మహిమకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆది నీ అంతవరకు నీ నామ మహిమార్థమే జరిగించి ఆయన అనేకులను మీరు తోడుకుంటామని అయా ప్రభా సమస్త విషయాల్లో నీ కృప చూపించమని నీ దాసుని నోటి నుండి మాకేమి కావాలనో అయా నాయన నువ్వు మాట్లాడి ప్రభా సమస్తాన్ని నీ చేతులకు అప్పచెప్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసును శక్తి కలిగిన నామముల యొక్క పునరుద్ధాన ఆదివారపు కూడికను ప్రారంభించుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో కొన్ని పాటలు పాడి ప్రభుని గణపరిచే సమయం కనుక ఈ సమయంలో కొన్ని పాటలు పాడి ప్రభుని స్తుతిద్దామండి. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. పాటలు పాడుచుండగా అందరూ మీ స్వరాలు తెచ్చి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. హల్లెలూయా. పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా,
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని ఆ యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని దివ్యజనాలు సమకూరాయి ఘన స్వరాలు వినిపించాయి దివ్యజనాలు సమకూరాయి ఘన స్వరాలు వినిపించాయి పరముకు నడిపించే మార్గము చూపించే పరముకు నడిపించే మార్గము చూపించే యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఒక పాట పాడి ప్రభుని కనపరుద్దామండి. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి ఒక పాట పాడి దేవుని స్తుతిద్దాం. నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తిగుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తిగుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు దేవుని కోపము నుండి తప్పించే ప్రియపుత్రుడాయనే దేవుని కోపము నుండి తప్పించే ప్రియపుత్రుడాయనే ముట్టుకో ముద్దు పెట్టుకో ముట్టుకో ముద్దు పెట్టుకో బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తిగుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తిగుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు గుండెలో కొలువైయుండి దీవించే ధనవంతుడాయనే గుండెలో కొలువైయుండి దీవించే ధనవంతుడాయనే ఎత్తుకో బాగా హత్తుకో ఎత్తుకో బాగా హత్తుకో బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తిగుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తిగుడ్డల మధ్యలో హాయిగా నిద్రపోయరా నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు నిన్ను చూడగా వచ్చినాడురా దేవదేవుడు
గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసునాథుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక పాట పాడి ప్రభుని కనపరుద్దాం. పాట పాడినప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాం. హల్లెలూయా. మరి ఒక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. బెత్లహేము పురము నందున కన్యా మరియా గర్భమందున, బెత్లహేము పురము నందున కన్యా మరియా గర్భమందున, బాలయేసుడు పుట్టేనమ్మ గొల్లలు జ్ఞానులు ఆరాధించరి, బాలయేసుడు పుట్టేనమ్మ గొల్లలు జ్ఞానులు ఆరాధించరి, మనము కూడా ఆరాధింతుము యేసుని, మనము కూడా ఆరాధింతుము యేసుని. హల్లెలూయా. మనము కూడా ఆరాధింతుము యేసుని, మనము కూడా ఆరాధింతుము యేసుని. బెత్లహేము పురము నందున కన్యా మరియా గర్భమందున, బెత్లహేము పురము నందున కన్యా మరియా గర్భమందున, శాపాన్ని తొలగించడానికి పాపాన్ని కడిగేయడానికి, శాపాన్ని తొలగించడానికి పాపాన్ని కడిగేయడానికి పశుల పాకల పుట్టాడు మానవులను రక్షించుటకు, పశుల పాకల పుట్టాడు మానవులను రక్షించుటకు, ఆరాధించరి ఆనాడు యేసుని, మనము కూడా ఆరాధింతుము యేసుని. హల్లెలూయా. ఆరాధించరి ఆనాడు యేసుని, మనము కూడా ఆరాధింతుము యేసుని. గ్లోరీ. బెత్లహేము పురము నందున కన్యా మరియా గర్భమందున, బెత్లహేము పురము నందున కన్యా మరియా గర్భమందున, కష్టాలను తీర్చడానికి కన్నీటిని తుడవడానికి, కష్టాలను తీర్చడానికి కన్నీటిని తుడవడానికి కల్వరిలో ప్రాణమిచ్చుటకై ప్రభు యేసు జన్మించెన్, కల్వరిలో ప్రాణమిచ్చుటకై ప్రభు యేసు జన్మించెన్, ఆరాధించరి ఆనాడు యేసుని, మనము కూడా ఆరాధింతుము యేసుని. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. పాటల ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్యకే కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఈ సమయంలో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేసుకుందాం, కృతజ్ఞత ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కృతజ్ఞత ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుర్గమా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన దినాలంతా నీ కృపలో కాపాడి నైనా దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మైన ప్రభా మరలా నాయన నీ సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను స్తుతించడానికి ప్రభా నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు అయినా, నీవు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా, నీవు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు ప్రభా, నీవు ఇచ్చిన యోగ్యత బాధ్యతలను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా, నిన్ను గణపరుస్తున్నాం నాయన. నీకు వందనాలయ్యా. పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నువ్వు చేసిన మేలు నైనా ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభా. బలమైన దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, జీవాధిపతి, సమాధానాధిపతి, నీ నామాన్ని బట్టి నాయన ప్రభా నేను స్తుతిస్తున్నాం ప్రభా. నువ్వు చేసిన మేళను బట్టి నేను గణపరుస్తున్నాం నాయన. ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేం ప్రభా. ప్రతి వారిని మీరు దీవించి బలపరిచి నాయన జరగబోయే అన్ని విషయాల్లో నాయన నీ కృపను తోడించి మీరు మాత్రమే మహిమను పొందుమని యేసును శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి మంచి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామండి. ఈ సమయంలో దేవుని ఆరాధించుకునే సమయం కనుక అందరూ లేచినట్లయితే ప్రభుని ఆరాధన చేద్దాం. అందరూ లేచినట్లయితే ప్రభుని ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ 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 స్వరాలు తెరిచి ప్రభుని స్తుతించండి. అందరూ స్వరాలు తెరిచి ప్రభుని స్తుతించండి. గడిచిన దినాలంతా దేవుడు కాంచి కాపాడి బలపరిచి మరలా పునరుత్థానపు దినాన్ని ఆయన సన్నిధిలో కూడి ఆయనను ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి, మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి దేవాతి దేవుని గణపరుద్దామా.
స్తుతిద్దామా? అందరూ స్వరాలు తెరిచి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు వందనాలనైనా, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, మహిమ స్వరూపుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలని గడమెత్తి గానమాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీ ఉన్నతమైన దివ్యమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి గనపరుస్తున్నాం. నిన్ను బట్టి మాత్రమే కొనియాడుతున్నాం, నిన్ను బట్టి మాత్రమే ఉల్లసిస్తున్నామని, ఉత్సహిస్తున్నామని ఆయన సన్నిధిలో అందరూ స్వరాలు తెరిచి హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకే వందనాలు, 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 వందనాలు. గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన, 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 ఆరాధన నీ మేలులకై, ఆరాధన నీ దీవెనకై, ఆరాధన నీ మేలులకై, ఆరాధన గ్లోరీ నీ దీవెనకై, ఆరాధన యేసు, ఆరాధన, 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 ఆరాధన. దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిటిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిటిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధన, 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 ఆరాధన నీ మేలులకై, ఆరాధన నీ దీవెనకై, ఆరాధన, 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 ఆరాధన. అందరూ స్వరాలు విప్పి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, ఆయన చేసిన అద్భుతమైన కార్యములను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి దేవాతి దేవుణ్ణి గణపరుద్దాం, దేవాతి దేవుని స్తుతిద్దాం. మేఘారూఢుడై వచ్చుచున్న యేసయ్యా నీకు వందనాలని స్వరాలు విప్పి అయా మా జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి నేను స్తుతిస్తున్నాం నాయనా, నేను గణపరుస్తున్నాం నాయనా, నేను ఆరాధిస్తున్నాం ప్రభా. నువ్వు నాయనా నువ్వు చూపిన ప్రేమకై వందనాలు, నువ్వు చూపిన జాలికై వందనాలు అయినా, నీ అనాది సంకల్పంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై నీ నామాన్ని బట్టి కొనియాడుతున్నాం ప్రభు. అందరూ స్వరాలు తెచ్చి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే వందనాలైనా, నీకే వందనాలైనా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ స్వరాలు తెచ్చి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, లూయా, హల్లెలూయా, హల్లెలూయా, లూయా, హల్లెలూయా, హల్లెలూయా, లూయా, హల్లెలూయా, హల్లెలూయా, లూయా, హల్లెలూయా.
భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 గ్లోరీ హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా 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 గ్లోరీ హల్లెలూయా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా గ్లోరీ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నీవే కదా నీవే కదా యేసు. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఆయన ఆరాధన చేద్దాం. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఆయన ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు చేసిన ఆరాధనలో ప్రభా మీరున్నారని మేము విశ్వసిస్తున్నాం నాయన. అయా మా మధ్యలో సంతోషించినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమ వైద్యుడా నీకు వందనాలు నాయన. నాయన నీవు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతివు నాయన. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానం చేయబడుతూ కేరుబు షేరుబులతో కోట్లాది దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుని పొగడబడుచున్న ఆరాధ్యుడా నీ నామాన్ని బట్టి ఘనపరుస్తున్నాం నాయన. నిన్ను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా, నిన్ను బట్టి ఆరాధిస్తున్నాం నాయన. నీ నామాన్ని బట్టి ఎత్తుపడుతున్నాం దేవా, నీకు స్తుతులు నాయన. ఎందరైతే నేను ఆరాధించారో, ఎందరైతే నేను స్తుతించారో, ఎందరైతే నేను గానమాడారో ప్రభా, అటు వారందరినీ యేసుని శక్తి కలిగిన నామములో దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయినా ఎవరైతే సమస్యల చేత, ఇబ్బందుల చేత, ఇరుకుల చేత, ఇక్కట్ల చేత నలిగిపోతూ సతమతమైపోతున్నారు, అటు వారే మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నైనా మెట్టుకైతే నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను స్తుతించడానికి ప్రభా నీవిచ్చిన యోగ్యత, భాగ్యత, ధన్యత, ఆధిక్యతలను బట్టి నాయన నిన్ను మాత్రమే స్తుతిస్తూ ఈ ఆరాధన మీ పాదం చెంత సమర్పిస్తూ మిమ్మల్నే మహిమపరుస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మరి ఈ సమయంలో మంచి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నామండి. ఈ సమయంలో గ్రంథ పఠనం చేసుకుందాం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచినట్లయితే భక్తుడు రాసిన యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచినట్లయితే గ్రంథ పఠనం చేసుకుందామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడి వాక్యంతో మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. ఈ వాక్యంతో దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో ఒక ప్రత్యేక గీతం పాడి ప్రభుని గణపరుద్దాం. ఈ సమయంలో ఒక ప్రత్యేక గీతం పాడి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆనందం ఆనందం యేసయ్య పుట్టాడని, సంతోషం సంతోషం యేసయ్య వస్తాడని. గ్లోరీ. ఆనందం ఆనందం యేసయ్య పుట్టాడని, సంతోషం సంతోషం యేసయ్య వస్తాడని. ఆనందం మహానందం, సంతోషం మహా సంతోషం, ఆనందం మహానందం, సంతోషం మహా సంతోషం. ఆనందం ఆనందం యేసయ్య పుట్టాడని,
సంతోషం సంతోషం యేసయ్య వస్తాడని. యోధా గోత్రపు సింహముల రానుండెను, విశ్వాసులను పరిశుద్ధులను కొనిపోవును. యోధా గోత్రపు సింహముల రానుండెను, విశ్వాసులను పరిశుద్ధులను కొనిపోవును. కడబూర శబ్దముతో దూతాళి స్తోత్రముతో, కడబూర శబ్దముతో దూతాళి స్తోత్రముతో యేసయ్య రానుండెను. కడబూర శబ్దముతో దూతాళి స్తోత్రముతో యేసయ్య రానుండెను. ఆనందం మహానందం సంతోషం మహాసంతోషం, ఆనందం మహానందం సంతోషం మహాసంతోషం, ఆనందం ఆనందం యేసయ్య పుట్టాడని. సంతోషం సంతోషం యేసయ్య వస్తాడని. మహిమోన్నతుడే మానవ రూపం ధరించెను, నీతి సూర్యుడే ఈ లోకాన ఉదయించెను. మహిమోన్నతుడే మానవ రూపం ధరించెను, నీతి సూర్యుడే ఈ లోకాన ఉదయించెను. పాపులను రక్షింప ఈ భూమికి ఏటెంచి, పాపులను రక్షింప ఈ భూమికి ఏటెంచి తన ప్రేమ చూపించెను. పాపులను రక్షింప ఈ భూమికి ఏటెంచి తన ప్రేమ చూపించెను. ఆనందం మహానందం సంతోషం మహాసంతోషం, ఆనందం మహానందం సంతోషం మహాసంతోషం, ఆనందం ఆనందం యేసయ్య పుట్టాడని. సంతోషం సంతోషం యేసయ్య వస్తాడని. ఆనందం ఆనందం యేసయ్య పుట్టాడని. సంతోషం సంతోషం యేసయ్య వస్తాడని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మంచి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నామండి. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే సమయం కనుక అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా ఈ సమయాన్ని మన దైవజనులకు అప్పచెప్దాం. మరి ఈ సమయంలో రెవరెండ్ డాక్టర్ కె నరేష్ బాబు గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, మీ అందరికీ కూడా ఈ యొక్క పునరుద్ధానపు దినాన్న హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ డిసెంబర్ క్రిస్మస్ సీజన్ ఎక్కడ చూసినా సరే యేసుక్రీస్తు యొక్క ప్రశస్తతను వివరిస్తూ, ఆయన జన్మ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ సాగుతున్నటువంటి దినాలివి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క 2021వ సంవత్సరంలో కూడా ఇంతవరకు దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ, ఈ దినం కూడా ఆయన ఆరాధించడానికి సిద్ధపడటానికి దేవుడిచ్చిన ఆయుష్కాలను బట్టి దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ దినపు ఆరాధనలో ఇంతవరకు దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు కూడా ఆయన మనం చేసినటువంటి కార్యక్రమం ద్వారా మహిమపరచబడి ఉన్నాడని విశ్వసించాలి. పాడినటువంటి పాటలను బట్టి, చేసిన ఆరాధనను బట్టి, విత్తబడిన సాక్ష్యములు, వీటన్నిటిని బట్టి దేవునికి మహిమ నేను ఆరోపిస్తున్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు సిద్ధపరచబడిన బైబిల్ పఠనం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలోనికి మనం వెళదాం. ఎన్నో పర్యాయాలు ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతుంటాం. సువార్తను ప్రకటించేటప్పుడు కానివ్వండి, క్రీస్తు యొక్క ప్రత్యేకతను గురించి చెప్పేటప్పుడు కానీ ఈ యొక్క వాక్యాన్ని మనం చాలా తప్పకుండా చదువుతూ ఉంటాం. అక్కడ వ్రాయబడినటువంటి ఆ ప్రవచనము ఎలయనగా మనకు శిశువు పుట్టెను అనేటువంటి విషయం ప్రారంభించబడుతుంది. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చూడండి పిల్లరా, ఇది కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు,
లేదా పలానా వర్గానికి పలానా జాతికి మాత్రమే చెందినటువంటి వచనం కాదు. ఆయన అలాంటి దేవుడు కూడా కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మనం నూతన నిబంధనలో చూస్తాం. కానీ అంతకు మునిపే యెహోవా అందరికీ ఉపకారి అనేటువంటి మాట ఉంటుంది. అందరికీ కొందరికి పరిమితమైంది కాదండి. తన నోటి మాట చేత జగత్తును సృష్టించినటువంటి దేవుడు, తన స్వహస్తం చేత మానవుని రూపించినటువంటి అదే దేవుడు ఆయన అందరి కొరకే చేస్తాడు. ఏది చేసినప్పటికీ కూడా ఆయన ప్రత్యేకత అటువంటిది. పిల్లరా, నేను ఈరోజు మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే క్రీస్తు ప్రత్యేకతలు. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, స్పెషాలిటీస్ ఆఫ్ క్రైస్ట్. స్పెషాలిటీస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రత్యేకతలు. ఎప్పుడో క్రీస్తు భూమి మీదకి రాకముందే వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ఆయన గురించి ప్రవచనాలు వ్రాసిపెట్టారు. ప్రియులారా, ఆలోచించండి, ఏ ఒక్క ప్రవచనము కూడా నిరర్ధకము కాలేదండి. అది వాస్తవాలు కాబట్టే ఖచ్చితంగా జరిగినాయి. కొన్ని తప్పుడు ప్రవచనాలు కొంతమంది చెబుతూ ఉంటున్నారేమో, కానీ దేవుని నోట నుండి వచ్చిన ఏ మాట నిరర్ధకము కానేరదు. అదే తన భక్తుల చేత పలికిస్తూ ఉంటాడు ఆయన. ఇక్కడ యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది. ఖచ్చితంగా అదే జరిగింది. పాత నిబంధనలో ఏదైతే ప్రవచించబడిందో నూతన నిబంధనలో యావత్తు కూడా అదే జరిగింది. యెషయా వ్రాసినటువంటి ప్రవచనం. యెషయా అంటే అర్థము యెహోవాయే రక్షణ, లేదా యెహోవా రక్షిస్తాడు అనేటువంటి మాట. ఇతను ఒక మంచి పలుకుబడి కలిగినటువంటి కుటుంబానికి చెందినవాడండి యెషయా. భార్య ప్రవక్త్రి, ఆయనకి 2 పిల్లలు కూడా ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళగా కనిపిస్తుంది ఆయన ప్రవచనాలు సంపుటి మనం చూస్తుంటే. పిల్లరా, క్రీస్తుని గూర్చి యెషయా ప్రవచించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఆ ప్రవచనానికి అర్థమైనటువంటి క్రీస్తు భూమి మీదకి రావడే జరిగింది. అంటే ఆయన ప్రవచించిన ప్రవచనం నెరవేరైంది. ప్రాఫెసీ ఇక్కడ వచ్చింది, అక్కడ ఫుల్ఫిల్మెంట్ జరిగింది. ఆయన ప్రత్యేకతలు చూడబోతున్నాం పిల్లలు. అంటే దేవుని ప్రవక్త ఏం చేశాడో తెలుసా? భవిష్యత్తులోకి తొంగి చూస్తూ ఆ రాబోయేటువంటి సంఘటన భవిష్యత్తులో జరిగినట్లు ముందే వ్రాసిపెట్టాడు. వక్త అంటారు మనకు తెలిసినట్లుగా. ఉపన్యాసాలు చేసేవారిని వక్త అంటారు. ప్రవక్త, ప్రవచనము చెప్పేవారిని ప్రవక్త. అంటే ప్రభు యొక్క కృపను బట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ప్రార్థనాపూర్వకంగా తెలుసుకొని ప్రకటించేవాడు ప్రవక్త. ముందే ప్రవచించాడు, అది ఖచ్చితంగా జరిగింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వం, దైవత్వం రెండు కూడా ఈ వచనంలో కనిపిస్తున్నాయండి. యెషయా గ్రంథం 9:6లో శిశువుగా, కుమారుడుగా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడిగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా, అధిపతిగా. ఇటు మానవత్వం కనిపిస్తున్నాయి, ఇటు దైవత్వం రెండు కూడా ఈ వచనంలో కనిపిస్తున్నాయి. క్రీస్తు ప్రత్యేకతలు ఏమిటంటే చాలా ఉన్నాయి చెప్పటానికి క్రీస్తు ప్రత్యేకతలు. కానీ పిల్లరా, ఈరోజు వాక్య భాగాన్ని బట్టి నేను చూస్తున్నాను, ఒక 3 ప్రత్యేకతలు మీకు నేను తెలియజేస్తాను. ఆయన గురించి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏమిటి? ఏముందండి, ఆయన ఒక వడ్రంగివాని కుమారుడే కదా, నజరేతు వాడని పిలువబడ్డాడు కదా, యోసేపు మరియమ్మల కొడుకేగా. చాలామంది ఆ రోజుల్లో పరిసయ్యులు కూడా అలా తీసేసి పక్కన పెట్టారు. శాస్త్రులు కొందరు ఆయన్ని తీసేసి పక్కన పెట్టారు. ఏముంది మనవడే అన్నట్లుగా మాట్లాడారు. కానీ ఆయన ప్రత్యేకతను ఆ ప్రజలు గుర్తించలేకపోయారు. ఏమండోయ్, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రభుని ఎరిగిన వారు, ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి ఆయన ఏంటో తెలుసుకున్న వారిలో ఖచ్చితంగా ప్రత్యేకతలు ఇస్తాడు ఆయన. ఆ స్పెషల్ స్కిల్స్ ఉంటాయి, స్పెషల్ టాలెంట్స్ దేవుడు ఇస్తాడు. దేవుడు వాటిని వారికి ఇచ్చి వాటి ద్వారా దేవుడు మహింపరచబడుతూ ఉంటాడు.
వాళ్ళకి అది ఉంది, నాకు లేదేంటి, ఇలా కాదు. ఎవరికి ఏ స్కిల్ ఇవ్వాలో, ఏ టాలెంట్ ఇవ్వాలో, ఎవరి ద్వారా మహిమపరచబడాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయనే ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధుడు. ఆయనకు సాటి పోటీ ఎవరు లేరు, రాలేరు. ఆయన ప్రత్యేకతలను మనం కొన్ని విషయాల్లో మనం పరిశీలన చేద్దాం. కమ్ టు అవర్ బుక్ ఆఫ్ మాథ్యూస్, ఫస్ట్ చాప్టర్ వర్స్ 21. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఇది కూడా మనకి వెల్ నోటెడ్ వర్స్గా మనకి తెలిసినటువంటి వచనంగా తెలుస్తుంది. అది కూడా ప్రాఫెసీనే, పాత నిబంధనలో వ్రాయబడినటువంటి మాటనే ఇక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎత్తి రాశాడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, మాథ్యూ 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి పిల్లలు. దూత తెలపవచ్చు, కానీ దూత తెలిపినా, ప్రవక్త తెలిపినా ఇది దేవుని యొక్క వాక్కు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇప్పుడు ఏదో ప్రజలను రాయలైన తన ప్రజలను, తనవారండి. అయితే దేంట్లో ఉన్నారు వాళ్ళు? బంధించబడి పాపములు ఉన్నారు. వారి పాపముల నుండి ఆయన రక్షించును కాదు, ఆయనే రక్షించును. కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. యేసు అనగా రక్షకుడు. ఆయనకున్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటి? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, పుట్టుక దగ్గర గురించే చెప్తున్నాను ఈ 3 విషయాలు కూడా. ఎందుకు ఆయన జన్మించాలి, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి, మిగిలిన వారిలో లేనిదేంటి, ఎందుకోసం ఆయన జన్మించాడు. సో మొట్టమొదటిగా మీకు తెలియజేస్తున్నాను ఆయన ప్రత్యేకతలు. మొట్టమొదటి, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఇస్ ద ప్రొటెక్టివ్ బర్త్ ఫర్ పీపుల్. ఇట్ ఇస్ ద ప్రొటెక్టివ్ బర్త్ ఫర్ పీపుల్. ప్రజల రక్షణార్థమైనటువంటి పుట్టుకండి ఆయనది. ప్రజలను రక్షించటానికి ఆయన పుట్టాడు. ఇట్స్ ద ప్రొటెక్టివ్ బర్త్ ఫర్ పీపుల్. తన ప్రజలను రక్షించటానికి అనగా, ఒకప్పుడు, ఇప్పుడైతే అబ్బా నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, మీరు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, కానీ ఒకప్పుడు పాపులే కదా. పాపులైనటువంటి మనుష్యుల్ని, పాప విముక్తుల్ని చేసి రక్షించుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారి ఈ భూమి మీదకి వచ్చాడు. కొంతమంది బాగున్నప్పుడు హుందాతనంగా ఉండి ఎన్నెన్నో మాటలు చెప్తారు, ఎన్నెన్నో కబుర్లు చెప్తారు, ఎవరెవరికో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. అటువంటి వారు ఎప్పుడుకు కూడా వారి యొక్క స్థితి ఏమిటో, పూర్వపు స్థితి, అది గుర్తుపెట్టుకుని ఎలాంటి స్థితిలో నుంచి ప్రభువు మనల్ని రక్షించి ఈ స్థాయికి తీసుకొచ్చాడో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలండి. అది గుర్తుపెట్టుకున్న వాడు ఎప్పటికీ కూడా తప్పులో పడలేడండి, చెడు కార్యాల వైపు ఆలోచన చేయలేడండి. ఆయన మనల్ని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు, నశింప చేయటానికి కాదండి. కొంతమంది అజ్ఞానులు మాట్లాడుతున్నారు, నాశనం చేసేస్తున్నారు మీరంతా కలిసి, ఇదంతా మొత్తం భ్రష్టు పట్టించేస్తున్నారు, ఈ వాడకట్టు నాశనం చేసేసారు. దేవుని పిల్లలు ఎవరు కూడా నాశనానికి చేయరండి వాళ్ళు. ఎందుకంటే నాశన పుత్రులు కాదు వాళ్ళు, దత్తపుత్రులు దేవునికి. దేవుడు రక్షించాడు వారిని. ఆయన రక్షించటానికే భూమి మీదకి వచ్చాడు. ప్రజలకున్న పాపాల తాలూకా శిక్ష నుండి తప్పించటానికి ఆయన పుట్టాడు. అంతేకాదు, ఆ ప్రజల పాపాల తాలూకా ఉన్న శక్తి ప్రభావాల నుండి విడిపించటానికి, విడుదల చేయటానికే యేసుక్రీస్తు జన్మించాడు. ఏంటయ్యా నీ ప్రత్యేకత అంటారు. ఆయనకు లాంటి ప్రత్యేకత ఎవరికీ లేదండోయ్. ఆయన పుట్టుకే రక్షించడం కొరకే పుట్టాడు. ఆయన ఎవరిని శిక్షించడండి, ఆ శిక్ష ఆయన తీసుకున్నాడు కాబట్టి. ఇట్ ఈస్ ద ప్రొటెక్టివ్ బర్త్ ఫర్ పీపుల్. ప్రజల రక్షణార్థమైనటువంటి పుట్టుక. పాపముల నుండి
తప్పిస్తాడు, శిక్ష నుండి తప్పిస్తాడు, దాని శక్తి ప్రభావాల నుండి తప్పిస్తాడు. అంతేకాదు దేవుని సన్నిధిలో శాశ్వతంగా మనము జీవించేటువంటి స్థితిలోనికి తీసుకురావడానికి కొరకే ఆయన జన్మించాడు. ఇక్కడతో అయిపోలా. మనము దేవుని సన్నిధిలో శాశ్వతంగా జీవించటం కొరకే ఆయన పుట్టుక ఉన్నది అని గుర్తించాలి. పాపుల కొరకు రక్షించటానికి వచ్చాడు. ఆయన అంటాడు, నీతిమంతుల కొరకు కాదు. ఎవడండి నీతిమంతుడు? ఒక్కడు లేడని తెలుస్తుంది కదా. మరి తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఆలోచించండి. ఆయన ఎందుకొరకు జన్మించాడో ఆ జన్మ కారణాన్ని తెలుసుకోవాలి. అందుకే అంటాడు, ఏ మానవుడు కారణ జన్ముడు కాడా? అవును కదా. మానవుడు కారణ జన్ముడు కాడా అంటే ఎందుకు కాడు? ప్రతి మానవుడికి కారణక జన్ముడే. అయితే ఆ జన్మకు ఉన్న కారణం తెలుసుకోలేకపోతున్నాడు. ఎలా పుట్టాడో తెలుసుకోలేకపోతున్నాడు, ఎలా జీవిస్తున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు, ఎక్కడికి వెళతాడో కూడా తెలుసుకోలేకపోతున్నాడు, తన అంతిమ గమ్యాన్ని గుర్తించలేకపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యేకత ఏమిటంటే ఆయన పుట్టుక ప్రజల రక్షణార్థమైనటువంటి పుట్టుక. ప్రైజ్ ద లార్డ్. పాపపు శిక్ష నుండి, శక్తి నుండి, ప్రభావం నుంచి విడిపించేసి దేవుని సన్నిధిలో శాశ్వతంగా జీవించే స్థాయికి తీసుకురావడం కొరకు ఈ తపత్రం ఎంత. ఆయన మనుషులను వారి పాపాలలో రక్షించడండి, పాపాల నుండి రక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనుష్యులను పాపాలలో రక్షించడు, పాపాల నుండి రక్షిస్తాడు. చాలా అర్థం ఉంది దీనిలో. మీకు అర్థమైంది? ఎస్, ఆయన పాపి కాదు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలరు అన్నారు ఆయన. ఏ ఒక్కరు నోరెత్తలేకపోయారు. ప్రూవ్ చేయండి అన్నాడు ఆయన. అలా పాప పనుల్లోనే ఉండి ఆ పాప పనుల నుండి రక్షించి మరలా పాపాలు చేయమని కాదు అక్కడ అర్థం. పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. ఎవరైతే క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి స్వీకరించి ఆయనలో నమ్మకం ఉంచుతారో వారు మాత్రమే ఆయన ప్రజలవుతారండి. అర్థమవుతుందా నేను చెప్పిన విషయం? ఎవరైతే ఆయనలో నమ్మకముంచి వారి నన్ను ఆయన రక్షించాడు, ఆయన స్వీకరించారో, ఎవరైతే ఆయన నన్ను రక్షించాడు అని నమ్మి విశ్వసించి అంగీకరించారో వారు మాత్రం ఆయన ప్రజలు అవుతారు. అందరు ఎలా అవుతారు? ఆయన పుట్టిందైతే అందరి కొరకే, సిలువ వేయబడింది అందరి కొరకే. కానీ దేవుని ప్రజలు, దే ఆర్ ఆల్ గాడ్స్ పీపుల్ అని ఎవరిని అంటారు? ఆయన ఉద్దేశం ఎవరు నెరవేర్చుతారో వారు. ఇప్పుడు ఎవరు సొంత రక్షకునిగా యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారు దేవుని ప్రజలు. ఊరంతా నావారు అంటారు కొందరు. ఊరంతా నీ వారు ఎలా అవుతారు? ఊరందరూ నీ ఉద్దేశం, ఊరందరూ నిన్ను తండ్రిగా ఎలా అంగీకరిస్తారు? ఊరంతా నీ అభిలాషను ఎవరు తీరుస్తారు? కానీ ప్రభు అంటున్నాడు, నా పుట్టుక ప్రజలందరి రక్షణ కోసం. అయితే ఎవరు తనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరు ఆయనలో నమ్మకం ఉంచుతారో వారే దేవుని ప్రజలు. మనం చదువుకున్న మూలవాక్యంలో ఆయన బలవంతుడైన దేవుడు అనేటువంటి మాట రాసి ఉందండి. ఏదో కొండలు పిండి చేసేస్తాడనో లేకపోతే ప్రపంచాన్ని తలక్రిందులు చేసేస్తాడనో కాదు దాని అర్థం. అది మనము పాపపు బానిసత్వం క్రింద ఉన్నప్పుడు మన బానిసత్వపు కాడిని తొలగించినటువంటి మహాబలిష్ఠుడైనటువంటి దేవుడు అని దాని అర్థం. అయితే ఆయన పసిబాలుడుగా జన్మించాడు. బానిసత్వపు కాడిని తొలగించినటువంటి మహాబలిష్ఠుడైన దేవుడు పసిబాలుడుగా జన్మించాడు. ఇది చాలామంది అర్థం చేసుకుంటలేదు. ఎందుకు ఆయన పుట్టాడు? ఏదో ఇజ్రాయెల్ దేశంలో పుడితే మనకు రుద్దుతారేంటిది? అక్కడెక్కడ ఉంటే వాళ్ళు చూసుకోవాలి కదా, మీరు విస్తరింపచేస్తారేంటి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారండి.
ప్రజల రక్షణార్థమై పశువుల పాకలో పుట్టి ప్రపంచ పోకడనే మార్చివేసే బోధలు చేశాడండి ఆయన. ఇట్ ఈస్ ద ప్రొటెక్టివ్ బర్త్ ఫర్ పీపుల్. ప్రజల రక్షణార్థమై ఆయన జన్మించాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి పిల్లలు. అవును, ప్రజలను రక్షించట కొరకే ఆయన జన్మించాడు. పశువుల పాకలో పుట్టాడు, కానీ ప్రపంచ పోకడల్ని మార్చివేసేటువంటి ఎన్నో ప్రబోధలు చేశాడు ఆయన. ఆయన ప్రత్యేకత అయిందేనండి. నీకు మాట చెప్పనా, నువ్వే, నువ్వు ఇంకొకరు కాలేరు. ఎస్, నీ పేరుతో కలిగిన వాళ్ళు 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, నాకు తెలియదు, 100 మంది ఉండొచ్చు. కానీ నువ్వే. నీ స్పెషాలిటీ ఎవరికి రాదు. అలాగే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. కానీ క్రీస్తు ప్రత్యేకత ముందు ఎవరు నిలవలేరు. ఆయన అంటున్నాడు, నన్ను విశ్వసించి, నన్ను అంగీకరించి, నాలో ఉండి నాతో జీవించినటువంటి వారికి ఆ ప్రత్యేకమైనటువంటి జీవితాలు ఇస్తానంటున్నాడు ఆయన. స్పెషాలిటీస్ ఆఫ్ క్రైస్ట్. ప్రజల రక్షణార్థమై ఆయన జన్మించాడండి. ప్రజల పాప పరిహారార్థమై పరిశుద్ధ రక్తాన్ని కార్చి ప్రాణం అర్పించి పునరుద్ధానుడైనాడు ఆయన. ఏదేమైనా అర్థం కావాలంటే క్రీస్తు గురించి అండి బైబిల్ చదవాల్సిందేనండి. బైబిల్ చదివితే, నేను ఎన్ని బోధలు చేసినా బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క వచనాన్ని తరచి చదువుతూ ఉంటే దానిలో ఉన్నటువంటి ఆంతర్యం మీకు అర్థమవుతుంది. ఎస్, ప్రజల యొక్క పాప పరిహారార్థమైనటువంటి బలి పశువుగా ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని అర్పించేశాడు, పునరుద్ధానుడైనాడు. ఆయన జీవితం, ఆయన జన్మ గురించి మీకు చెప్తున్నాను. ద ప్రొటెక్టివ్ బర్త్ ఫర్ పీపుల్. ప్రజల రక్షణార్థమైనటువంటి పుట్టుకండి ఆయనది. క్రీస్తు ప్రత్యేకతలో మొదటి విషయం ఇది. రెండవ విషయాన్ని మనం చూద్దాం. సేమ్ మాథ్యూస్ 2nd chapter verse 5. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. క్రీస్తుని గూర్చి ప్రవచనాలు ఒక యెషయా మాత్రమే వ్రాయలేదండి. నాట్ ఓన్లీ మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ కూడా చాలామంది రాశారు. అంటే ఆయన పుట్టుక సడన్గా ఆకాశం నుంచి ఊడిపడిపోయింది కాదు. ఏ ప్రవచనమైతే వ్రాయబడిందో ఆ ప్రవచనం నెరవేర్పే క్రీస్తు జన్మ, ఆయన జీవితం, ఆయన మాదిరి. ఆయన ప్రజల రక్షణార్థమై జన్మించాడు. రెండో విషయం ఏమిటంటే, ఇది ప్రవచనానుసారమైన పుట్టుక. మొదటిది ప్రజల రక్షణార్థమైనటువంటి పుట్టుక, రెండవది ఇది ప్రవచనానుసారమైనటువంటి పుట్టుక. సెకండ్లీ, ఇట్ ఇస్ ద ప్రొఫెటికల్ బర్త్. ప్రవచనానుసారమైనటువంటి పుట్టుక, ద ప్రొఫెటిక్ బర్త్ అండి. యెషయా ఒక్కడే కాదు, యేసుక్రీస్తు జననము గురించి ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో అనేక ప్రాఫెసీస్ ఉన్నాయండి. ఇంకా 700 సంవత్సరాల తర్వాత క్రీస్తు జన్మిస్తాడు అనటానికి ముందే ఆయన జన్మించబోయే స్థలం గురించి మేకా ప్రవచించాడు. తర్వాత బైబిల్ చదువుకోండి. మనం మూలవాక్యంగా యెషయా గ్రంథంలో తీసుకున్నాం కాబట్టి యెషయానే అని కాదు, యెషయా ఎక్కువ ప్రవచనాలు చెప్పాడు. కానీ పలానా స్థలములో జన్మిస్తాడు అన్నది మేకా ఉద్ఘాటించారు. సుమారు 700 సంవత్సరాల ముందే, క్రీస్తు పుట్టడానికి ముందే ప్రవచనం అది. యోదయ దేశపు బెత్లెహేమ, జన్మించబోయే స్థలం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పటానికి
ఇక్కడ ప్రవచనాల నెరవేర్పు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందండి. ఒకవేళ అది నెరవేరకపోతే ఇవన్నీ వేస్ట్, కాల్ చేసుకోండి, తగలబెట్టేసుకోండి అని చెప్పటానికి ఇక్కడ ఆస్కారం ఉంది. ఏది ప్రకటించబడిందో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్మెంట్ జరిగింది. ఇట్స్ ద ప్రొఫెటిక్ బర్త్, ప్రవచనానుసారమైనటువంటి పుట్టుక ఇది. కొందరు కొన్ని ప్రవచనాలు చెప్తారు, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఎందుకు? ఆయన్నే అడగాలి. కానీ క్రీస్తు ప్రత్యేకతలు చూస్తున్నాం మనం. ఆయన గురించి చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి. రాకడ విషయాల్లో కూడా చెప్పినవి కూడా, రాకడ గురించి చెప్పినవి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎలా తప్పు పడతామండి మనం? హిస్ బర్త్ ఇస్ ద ప్రొఫెటిక్ బర్త్ అండి, ప్రొఫెటిక్ బర్త్. దేవుని ఆత్మ ద్వారా పలుకబడే ఏ మాట నిరర్ధకము కాదు అని నేను మీకు ముందే చెప్పాను. ఎందుకంటే ఆ మాట కాబట్టి అది. ఎస్, లోగోస్ అంటారు. అంటే ఏంటి? దేవుని వాక్కు. థియాలజీ అనేటువంటి మాట మాట్లాడతారు. థియో అంటే ఏమిటండి? దేవుడు. థియోప్నిస్టాస్ అంటారు. దేవుడు ఊదగా వెలుగు వచ్చింది, గాలి ఊదగా ఆయన ఏదైతే మాట్లాడాడో, ఉచ్చరించాడో, వాక్యం తన భక్తుల ద్వారా పలికించాడు, వ్రాయించాడు. అన్ని ప్రొఫెసీస్ వన్ బై వన్ ఆయన జీవితంలో జరుగుతూ వచ్చినాయి. భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ప్రవచనాలు కూడా ప్రవచించారు. అవి కూడా జరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇవి దేవుని ఆత్మ ద్వారా పలుకబడినటువంటి మాటలు. అటువంటి మాటలు ఏవి కూడా వ్యర్థం కాదు అనేటువంటిది మరొక్కసారి రుజువు చేయబడింది. కొంతమంది రుజువులు అడుగుతారు. ప్రూఫ్ చూపించు, నేను నమ్ముతా. నీకు ప్రూఫ్స్ కావాలంటే బైబిల్ చదువు. అబ్బా, నేను ఏ మనిషి మాట నమ్మనంటావేమో, ఇది దేవుని వాక్కు అని నేను చెప్తున్నాను, దీన్ని చదువు. అబ్బా, నీ మాట నేనెందుకు చదవాలంటావేమో, ఒక్కసారి ఐ రిక్వెస్ట్ యూ, నువ్వు వాక్యమును చదువు. ప్రతిదీ కూడా నువ్వు సత్యమని ధృవీకరిస్తావు. ఒకప్పుడు నాకు బైబిల్ అంటే అసహ్యమండి. నాకు ముఖ్య గ్రంథాలు చాలా ఉన్నాయని భావించేవాడిని. కానీ దీన్ని పట్టుకుని నాకు తెలిసింది, ఇన్నాళ్ళు దీన్ని ఎందుకు వదిలేశానా అని, ఎందుకు దీన్ని పట్టించుకోలేదా, ఎందుకు దీన్ని అసహించుకొని దూరం పెట్టానా అని అనిపించింది. ఎన్ని ప్రవచనాలండి! ఊహించి చెప్పినవి కాదు ప్రవచనం అంటే. ఊహకు మించినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని నోట నుండి పలికబడినటువంటి మాటలు ఇవి. ఆత్మ కార్యాలు జరిగేటువంటి మాటలండి, దేవుని ఆత్మ ద్వారా పలికబడిన మాటలు. ప్రపంచంలో నేను మాట చెప్తున్నా వినండి, ప్రపంచంలో ఏ ఒక్కరి పుట్టుక గురించి ఇన్ని ప్రవచనాలు చెప్పబడలేదు. మీరు చెక్ చేసుకోండి, మీకు అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా చెప్తున్నాను, ద హోల్ వరల్డ్. ఏ ఒక్కరి పుట్టుక గురించి ఇన్ని ప్రవచనాలు చెప్పబడలేదండి. ద ప్రొఫెటిక్ బర్త్, ఇది ప్రవచనానుసారమైనటువంటి పుట్టుక. ఆయన ప్రత్యేకత అండి, క్రీస్తు ప్రత్యేకత అది. ఇజ్రాయేలు చేసుకోవాలండి క్రిస్మస్, మీరెందుకు చేస్తున్నారు? ఏంటండి మాకు ఈ గోల అంటారు కొందరు. ప్రియులారా, గోల్లాగానే ఉంటుంది. నువ్వు బేలైపోవడం ఇష్టం లేక ఆయనకి, నువ్వు డేలా పట్టడం ఇష్టం లేక మరొక్కసారి నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. నేను రక్షించటానికి వచ్చాను, ప్రవచనాలు నెరవేర్చుటకు నేను ఈ లోకంలోకి వచ్చానని చెప్తున్నాడు ఆయన. ఆయన ప్రత్యేకతను గుర్తించు.
అబ్బా నేనే ఒక స్పెషల్ పర్సన్ అని గర్వించొద్దు. నాలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరని నువ్వు మితిమీరి ఘీంకారంగా ప్రవర్తించొద్దు. దేవుని ప్రత్యేకతను గుర్తించు, దానికి సమయాన్ని కేటాయించు. దిస్ ఇస్ ద ప్రాఫిటిక్ బర్త్, ప్రవచనానుసారమైన పుట్టుక. థర్డ్ అండ్ ఫైనల్లీ మరొక విషయాన్ని మీకు చూపిస్తాను పిల్లరా. గాస్పెల్ లూక్ 2nd చాప్టర్ వర్స్ 14. లూకాసు వార్త 2వ అధ్యాయం 14 వచనం. ఇది కూడా వెరీ ఫ్యామిలీ వర్స్, అందరికీ తెలిసినటువంటి వాక్యమే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ మాత్రమే కాదు, భూమి మీద ఆయనకిష్టులైన మనుష్యులకు సమాధానం. మూడవది ఆఖరిది నేను చెప్తున్నాను ఈరోజు. ఆయన పుట్టుక ప్రజల సమాధానార్థమైనటువంటి పుట్టుక. ఎస్, ద పీస్ఫుల్ బర్త్ ఫర్ పీపుల్. ద పీస్ఫుల్ బర్త్ ఫర్ పీపుల్, ప్రజల సమాధానార్థమైనటువంటి పుట్టుక అండి. అంటే ఆయన జన్మించుట ద్వారా ప్రపంచంలో ఏం కావాలని కోరుకొని జన్మించాడు ఆయన? శాంతి, సమాధానం. అంటే శాంతిని మోసుకొచ్చిన దూత కాదు, ఆయనే శాంతి దాత. దూత వేరు, దాత వేరు. దూతలు ఎంతోమంది ఉండొచ్చు, కానీ దాత లేకపోతే దూతలు ఏం చేస్తారు? నిష్ప్రయోజనం కదా. దానం చేసేవాడు చేస్తారు. అందుకనే ఏదన్నా ఇచ్చిన ఆయన మీద ఆనుకోవాలి తప్ప ఇచ్చిన వస్తువు మీద, పదార్థం మీద, వాటి మీద ఆధారపడటం కాదండి. ఆయన శాంతి ప్రదాత, ప్రజల సమాధానార్థమై ఆయన పుట్టాడండి. నువ్వు శాంతి కలిగి జీవించాలి అంటే క్రీస్తు పుట్టుకను అర్థం చేసుకో. ఎందుకు జన్మించాడో గ్రహించు. ఆయనలో ఉన్న ప్రత్యేకతను గుర్తించు. ప్రజలందరికీ సమాధానం కలగచేయటానికి వచ్చాడు. శాంతి. ఈ రోజుల్లో శాంతి కోసం కొందరు వారి వారి నమ్మకాలను బట్టి యజ్ఞాలు చేస్తున్నారు శాంతిని సాధించాలని. యజ్ఞ యాగాలు. మరికొందరు వారి నమ్మకాన్ని బట్టి అన్నదానాలు, గోదానాలు, వస్త్రదానాలు, భూదానాలు చేస్తూనే ఉన్నారు పిల్లలు. మరికొందరు శాంతిని సొంతం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశ్యంతో తపాలు, జపాలు, వ్రతాలు చేస్తూనే ఉన్నారు. మరికొందరు ఎక్కడికెక్కడికో తీర్థయాత్రలు చేస్తూనే ఉన్నారు. మరికొందరు పుణ్యక్షేత్రాలు అనబడినటువంటి, పిలువబడుతున్నటువంటి వాటిని దర్శిస్తూనే ఉన్నారు. ఎవరి నమ్మకాలు వారి వెళుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. మరేమన్నా శాంతి సాధించారా అంటే పర్లేదండి అని చెప్తున్నారు. ఏదో ఆ కొద్దిసేపటి ఉపశమనం కొరకు కాదు యేసుక్రీస్తు జన్మించింది. ప్రజలందరికీ శాంతి సమాధానాలు అనుగ్రహించటానికి ఆయన జన్మించాడు. ప్రియులారా, ఆలోచించండి. ధనార్జన మాత్రాన శాంతి ఉన్నట్లు, శాంతి ధనం సంపాదించినంత ఎవరు ఇది ఖచ్చితంగా నా జీవితంలో పెనుమార్పు తీసుకొస్తుంది, ఆయన జన్మించాడు అంటే ఏదో కారణం ఉందని గ్రహించినట్టు ఖచ్చితంగా నా హృదయంలోకి రా ప్రభు అని పిలుస్తారు. ఆయన వచ్చాడో నీ జీవితంలో శాంతి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎక్కడికెక్కడికో పరుగులెత్తాల్సిన పని లేదు. హృదయాల్లోకి యేసుక్రీస్తుకు చోటిచ్చినట్లయితే నీ జీవితంలో సమాధానం కలుగుతుంది. ఒకప్పుడు నాది గలిబిలి జీవితం, ప్రభు వచ్చాడు. పీస్ఫుల్ లైఫ్. ఎంతో సమాధానార్థమైనటువంటి పుట్టుకండి. శాంతి, విశ్రాంతి పొందుకోవాలి. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అంటాడు, నా యుద్ధకు అంటాడు.
లోకమిచ్చినట్లుగా కాదండి ఆయన శాంతి సమాధానాలు ఇచ్చేది. నా శాంతిని మీ కొందరి జీవితాలు చూడండి, వాళ్ళ జీవితం వాళ్ళ ఆరోగ్యాలను చూసుకుంటారని లేదు. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఎర్నింగ్ ఎర్నింగ్ ఎర్నింగ్. సంపాదించడం తప్పు కాదండి, కానీ సార్థకమైన జీవితం కూడా జీవించాలి కదా. నీ జీవితంలో శాంతి సమాధానం లేదా అశాంతితో అనారోగ్యం ఉన్నావా? ఆయన జన్మించింది ప్రజల సమాధానార్థమై ఆయన జన్మించాడు. ఏ పూజ పునస్కారాలు చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో శాంతి కావాలని నేను అభిలషిస్తూ ఉన్నాను. ప్రజలందరికీ ఆయన సంతోషకరమైన సువర్తమానం తీసుకొచ్చాడు. అదేంటంటే ఆయన జన్మ. క్రీస్తు ఎవరి హృదయంలో జన్మిస్తాడో ఆయన వారికి శాంతి సమాధానాలు ఉంటాయి. ఈ మాటలు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి బ్రదర్. ప్రభువుకి మన హృదయంలో చోటిస్తే కేవలము శాంతి సమాధానాలతో పాటు ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధత ఉంటుంది. ఆయన విజేత కాబట్టి మరణాన్ని జయించాడు కాబట్టి మనకు విజయం ఉంటుంది. ఆయన వాగ్దానం చేశాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అన్నాడు. అటువంటి తోడు కూడా మనకు దేవుడు ఉంటాడు. ఆయన పుట్టుక ప్రజల సమాధానం పుట్టుకండి, ఫర్ ద పీపుల్, ప్రజలందరి కొరకు. చాలా మంచి నాకండి మాకు బాగా కలిసి వచ్చిందండి. ఆ అమ్మాయి మాకు అడుగు పెట్టినాక మాకు ఒక రేంజ్ వచ్చిందండి. ఆ దరిద్రుడు పోయినాయండి, మంట కలిసిపోయినాయండి అంటారు. మనుషుల మీద నిందలు మోపకూడదండి, క్రియలు దిద్దుకోకుండా వీటింటి విషయం పెడితే లైఫ్ లాంగ్ ఇక అట్లాగే జీవిస్తారు. నేనొక్కటి మాత్రం సంతోషంగా సవివరంగా చెప్పగలుగుతాను, యేసుక్రీస్తు పుట్టుక ప్రజలందరికీ సమాధానం కలిగించటానికి. విద్వేషాలు రెచ్చగొట్టేవారు ఉన్నారు, గందరగోళపు పరిస్థితి, జుట్టు పీక్కులేంటి పరిస్థితి, స్ట్రెస్ని తట్టుకోలేక చిట్ట చివరికి సూసైడ్స్కి అటెంప్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో సూసైడ్ మెషిన్స్ కూడా వచ్చేసినాయి. చనిపోవాలనుకుంటే చాలట, వెళ్ళి లాగా ఉంటుంది, శవపేటికి లాగా ఉంటుందండి అదంతాను. వెళ్ళి దానిలో కూర్చుంటే, అలా పడుకుంటే చాలు, నైట్రోజన్తో పనిచేస్తుంది, ఆక్సిజన్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది, క్షణాల్లో చంపేస్తుంది ఆ మెషిన్. సూసైడ్ మెషిన్స్ వచ్చినాయి. అంటే చూడండి దుష్టుడు ఏ విధంగా తయారు చేసి, నువ్వు ఎక్కడెక్కడ పరిగెత్తు పడుకో చాలంతే. ఎలా మనిషి చేస్తున్నాడో చూడండి అపవాది. నీ జీవితంలో చిరాకులు పరాకులతో ఉన్నావేమో, మాట జ్ఞాపకం వస్తుంది. క్రీస్తు లేకుండా 7 అంతస్తుల మేడలో ఉండే కంటే క్రీస్తుని కలిగి 7 ఆకుల గుడిసెలో ఉండుట మేలు అన్నాడండి. అనుభవపూర్వకంగా చెప్పాడు అనుకున్నాను నేను. ఎన్ని అంతస్తులున్నామని కాదు ప్రియులారా, ఈ హృదయం అనే అంతస్తులో ఆది సంభూతుడు ఉన్నాడా? ఆయనకి చోటిస్తే శాంతి సమాధానం. ఇష్టమైన వంటకాలు వండుకుంటారు, ఇష్టమైన వస్త్రాలు కొనుక్కుంటారు, చక్కగా కలిసి భోంచేయాలనుకుంటారు. ఏదో ఒక మాట వస్తుంది అంతే. ఆ ఒక్క మాటను బట్టి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి దిండ్లు వాళ్ళు ఖరాబు అయిపోతూ ఉంటాయి, ఏడుచుకుంటూ ఉంటారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఆ వండిన వంటకం అక్కడే ఉంటుంది, తెల్లారితే కుక్కల పాలైపోతుంది ఆ వంట. చిన్న మాట సమాధానం కొద్దివైపోయింది. ఆయన పేరు సమాధానకర్తయగు అధిపతి.
ఎస్, ఆయనే పీస్ గివర్, ఆయనే పీస్ మేకర్, శాంతి ప్రదాత అండి ఆయన. ప్రజల రక్షణార్థమైనటువంటి పుట్టుక. గత వర్తమానాల్లో మీకు చెప్పినట్లు గుర్తు పిల్లరా, ఒక దైవజనుడు కరపత్రికలు పంచుతూ వెళుతున్నాడు. ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉంటాడు. అందరి ఇళ్లలో కరపత్రం వేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాగే ఒక భవంతిలో కూడా వేసేసాడు, కరపత్రాన్ని వేసి వెళ్ళిపోయాడు సైకిల్ మీద. అయితే అతను 7 అంతస్తుల మేడ కలిగిన వ్యక్తి. ఆ కరపత్రం చూసి ఇతను ఎప్పుడొస్తాడా మళ్ళీ ఈ వీధిలోకని ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం రానే వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మరలా ఆ వీధిలోకి వచ్చాడు. అయ్యా, ఈ కరపత్రం వేసింది నువ్వేనా? పాంప్లెట్. ఎస్, నేనేనండి. ఒకసారి ఇంట్లోకి రా అని పిలిచాడట. ఇంట్లోకి వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రా అన్నాడు. మొదటి అంతస్తులోనికి తీసుకెళ్ళాడు. ఇక్కడి నుంచి కిందకు చూడయ్యా, నీకేమన్నా భయం వేస్తుందా? ఈయనకి అర్థం కాలేదు సువార్తికుడికి. ఎందుకు ఈ మాట అంటున్నాడు? నాకేం భయం వేయట్లేదండి. సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళాడు. నీకు భయం వేస్తుందా? ఆయనకు అర్థమైంది, నేను ఈ కరపత్రం వేయటం తప్పేమో, నన్ను చంపేస్తాడేమో, ఇక్కడి నుంచి తోసేస్తాడేమో. అయినప్పటికీ ప్రభువా నువ్వు చూసుకో, నాకేం భయం వేయట్లేదన్నాడు. సేమ్ క్వశ్చన్స్ 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th, 6th, 6 అంతస్తులు. ఇప్పటికి చివరి అంతస్తు 7వ అంతస్తులోకి వెళ్తున్నారు. ఇక అక్కడ చంపుతాడేమో అనుకున్నాడు. అక్కడ ఒక ఉరిత్రాడు కనబడుతుంది, అక్కడ వేలాడ తీస్తాడేమో అనుకున్నాడు ఈ సువార్తికుడు. పైకి వెళ్ళారు 7వ అంతస్తులోనికి. ఆ ఉరిత్రాడు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆ 7 అంతస్తుల భవనం కలిగిన ఆయన ఉన్న పాటున సువార్తికుడు కాళ్ళ మీద పడిపోయాడండి. అయ్యయ్యో, ఏంటండి మీరు ఇలాగ, నేను మనిషిని, మీరెందుకు కాళ్ళ మీద పడుతున్నారంటే, లేదు లేదు లేదు, నేను ఇంత ఆస్తి అంతస్తులు కలిగి ఉన్నా నాకు మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. నేను చనిపోదామనుకుని ఈ ఉరిత్రాడు వేలాడ తీసుకున్న సమయంలో ఈ పాంప్లెట్ నా పని మనిషి తీసుకొచ్చి ఇచ్చింది. దాని మీద ఒక మాట రాసింది, యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు, నీవు చనిపోనవసరము లేదు. ఆ మాటతో అర్థం కాక నేను ఆగిపోయాను. మీరు ఎప్పుడు వస్తారు నేను ఎదురు చూశానన్నప్పుడు ఇదిగో ఆయన కూర్చోబెట్టి సువార్తికుడు యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు, ఎందుకు ఎలా జీవించాడో, ఏ విధంగా సమాధి గెలిచి తిరిగి లేచాడు వివరించాడు. మందిరానికి తీసుకుని వెళ్ళి అతని కొరకు భారంతో ప్రార్థన చేసి అతనికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ రోజున వచ్చినటువంటి ఆ సమాధానం ఆయనకి వెనుతిరిగి చూడలేదండి. ఆ భవంతి గలగ ఆయన ఏమి తక్కువ కదా ఆయనకి, కానీ అసలైందే తక్కువ. ఏంటది? శాంతి సమాధానాలు లేవు. క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఎందుకంటే ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానం, ప్రజల సమాధానార్థమైనటువంటి పుట్టుకండి అయింది. నేను ముగించబోతున్నాను పిల్లరా. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ద స్పెషాలిటీస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రత్యేకతలు ఏమిటి? ముఖ్యమైనవి 3 చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ ద ప్రొటెక్టివ్ బర్త్ ఫర్ పీపుల్. ప్రజల రక్షణార్థమైనటువంటి పుట్టుకండి అయింది. సెకండ్లీ, ఇట్స్ ద ప్రాఫిటిక్ బర్త్, ప్రవచనానుసారమైనటువంటి పుట్టుకండి అయింది. థర్డ్లీ అండ్ ఫైనల్లీ, ఇట్ ఈస్ ద పీస్ఫుల్ బర్త్ ఫర్ పీపుల్, ప్రజల సమాధానార్థమైనటువంటి పుట్టుక అయింది. కన్క్లూజన్, ముగింపులో ఒక వచనాన్ని చదువుదాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 9 verse 5. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. రోమా 9:5. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చాలామంది క్రీస్తు మానవుడే, మనిషిని మీరు దేవుళ్ళు చేస్తారేంటి అనేటువంటి అపోహలతో జీవిస్తున్నారు చాలామంది. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన సర్వాధికారి, సార్వభౌముడు, నిరంతరము కూడా స్తోత్రార్హుడు. క్రీస్తు ప్రత్యేకతలు గమనించండి. సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడే, నిత్యము కూడా స్తుతింపబడుతున్నాడు. BC-AD అంటారు, బ్యాక్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం అంటారు. ఏడి నాడొమిని అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం
అంటే ఎప్పుడైనా ఎవరి ఉనికైనా ఎవరి మనుగడైనా గురించి చెప్పాలి అంటే క్రీస్తు లేనిదే ఏది కూడా లేదు. కాలాన్ని విభజించాలన్నా, కాలం గురించి చెప్పాలన్నా సరే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అర్థం చేసుకోండి. ఏ విషయం మాట్లాడుకైనా ప్రతి వ్యక్తి ఉనికి యేసు క్రీస్తు ప్రభువునందున్నది. నేను మార్చేస్తానండి, మా తాతకు పూర్వం మా తాతకు వెనక ఇలా చెప్తానంటే చెప్పుకో, కానీ ఇది ప్రపంచానికి సంబంధించింది నేను చెప్తున్నాను. ఏ వ్యక్తి ఉనికైనా మనుగడైనా సరే యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడి ఉన్నది అనేది స్పష్టమండి. దీంట్లో ఏమీ లేదు. ఎవరి గురించి అన్న నువ్వు చెప్పు, ఏ చక్రవర్తి దేని గురించి అన్న చెప్పు. ఇప్పుడు క్రీస్తు శకం 2021 గ్రహిస్తున్నారా? ఆలోచించండి. కాలం, గమనాలు అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఈ మాటలు గుర్తించండి. యేసుక్రీస్తుకి హృదయం ఇచ్చిన వాడు ఆయనకు ఏదైనా ఇవ్వటానికి వెనకంజ వేయడండి. ఎస్, ఆయన అంటున్నాడు, నీ హృదయంలో జన్మిస్తాను. ఆయనకి హృదయాన్ని ఇవ్వలేని వారు ఏమి ఇవ్వలేరు. యేసుక్రీస్తుకు హృదయంలో చోటు ఇస్తున్న వాళ్ళు ఏదైనా ఇచ్చేయగలరు. హృదయంలో చోటు ఇవ్వని వారు ఏది ఇవ్వలేరు. ఆయన పుట్టుక గురించి అపోహలు పడొద్దు, అనుమానాలు వద్దు. వాక్యం చదువు, నాకు అర్థమయ్యేటట్లు చేయను, నాతో మాట్లాడు ప్రభువా, నాకు ఈ డౌట్ ఉంది ప్రభు, నాతో మాట్లాడు ప్రభు నువ్వు ప్రార్థిస్తే నీకు సవివరంగా సావధానంగా దేవుడు నీకు అర్థమయ్యేటట్లు సమాధానం ఇవ్వగలడు. మాట్లాడే దేవుడు. ఎంతోమంది దీన్ని ముట్టుకుంటానికే అసహించుకున్నారు, ఇచ్చినా కూడా తీసుకోకుండా వెనక్కి కొట్టేశారు. మరి కొంతమంది ఇచ్చిన వద్దులే, మా ఇంట్లో ఉంటే నష్టంలే అని ఇంకొకరికి ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్లీజ్, క్రీస్తు పుట్టుక అందరి కోసం. ఆయన ప్రత్యేకతను మనం గ్రహిస్తే మనము ప్రత్యేకమైన ప్రజలుగా జీవించగలుగుతాం. ఆయన ఒకటే చెప్పాడు, చెడును అసహించుకో అన్నాడు. అది తప్పెలా అవుతుంది? పాపమును ద్వేషించు అన్నాడు. అది తప్పెలా అవుతుంది? వద్దయ్యా, నువ్వు మందు తాగొద్దు, పాడైపోతావు, పేకాటాడొద్దు, పాడైపోతావు, వ్యభిచారం వద్దు, దొంగతనం వద్దు, మోసం వద్దు, ఇలాంటి ఏమొద్దు, ఈ మంచే కదా. రక్షించటానికి వచ్చాడు, ప్రవచనాలు నెరవేర్చడానికే పుట్టాడు, అందరినీ సమాధానపరచాలని ఆయన జన్మ. మానవుడు కారణ జన్ముడు, కానీ సృష్టికర్త మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ప్రభువా, నీ పుట్టుకలోని ఆంతర్యాన్ని గ్రహించాను, నా జీవితానికి నువ్వు యజమానిగా ఉండు అని నువ్వు ఆహ్వానిస్తే, నీ హృదయంలో చోటిస్తే ఖచ్చితంగా నీ హృదయంలో జన్మించటానికి సిద్ధంగా ఉన్నాడు. తీర్మానించుకుంటావా? ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us ప్రేయర్. అందరూ తలల వంచండి, కళ్ళు మూసుకునండి. విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, ప్రభువా, నీ పుట్టుక, నీ ప్రత్యేకమైనటువంటి జీవితం గురించి నేను విన్నానయ్యా. తండ్రి, నన్ను రక్షించడానికి వచ్చావు, నేను నమ్ముతున్నాను. ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి నువ్వు జన్మించావని నమ్ముతున్నాను. మా అందరి జీవితంలో సమాధానాలు నింపటానికి వచ్చావని నేను నమ్ముతున్నాను అన్నట్లయితే నీ కుడి చేతి దేవుని స్తుతించు. ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. నీ స్తుతులు ఆయన స్వీకరిస్తాడు, నీ తీర్మానాన్ని స్థిరపరుస్తాడు. నన్ను రక్షించు ప్రభు అని అడుగు, ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థించబోతున్నాను. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయాళుడైన మా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా, మాకు చాలిన దేవుడవు. ఈ పునరుద్ధానం నాడు మీరు మాతో మాట్లాడిన విధానం నుండి స్తోత్రాలు. నీ ప్రత్యేకత ఏమిటో మాకు అర్థమైందని నిన్ను స్తుతించటానికి చేతులెత్తిన వారి స్తుతులు స్వీకరించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి జీవితాలు ప్రత్యేకంగా ఆశీర్వదించండి.
వాక్యానుసారమైనటువంటి జీవితం, వాక్యపు వెలుగులో నడిచే జీవితం ప్రతి ఒక్కరికి ప్రసాదించమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము దేవా. డియర్ చర్చ్, అందరూ అలాగే కళ్ళు మూసుకుని శిలువ ధ్యానంలో గడుపుదాం. శీల
ప్రభు యొక్క శరీరమును ఆయన రక్తమును తీసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఎవరు అటు ఇటు చూడొద్దు, శిలువ ధ్యానంలో గడుపుదాం. గడిచిన పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం వరకు ఎక్కడైనా తప్పిపోయారా? మీ చూపులు పాడైనవా? దేవుని క్షమాపణ అడుగుదాం. మీ నోటి మాటలు తప్పుగా వచ్చినవా? ఇప్పుడే శుద్ధీకరణ గావించబడదాం. నీ తలంపులు భ్రష్టు పట్టినవేమో, నడవడికి చెడిపోయిందేమో, తండ్రి నీతో సమాధాన పడుతున్నాను అని ఇప్పుడే మనము ఒప్పిదము కలిగి ఉందాం. అలా కాకుండా అయోగ్యంగా అసమాధానంగా ఆయన బలలో చేయివేయాలని ప్రయత్నిస్తే అనారోగ్యం పాలైపోతావని, ఆయుష్ తక్కువ అవుతుందని వాక్యం హెచ్చరిస్తుంది. సరిచేసుకో, జీవితాన్ని సరిచేసుకో. అంచెదినమున లేపబడాలి అన్నా, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యం ఆయనతో నివసించాలి అన్నా ప్రభువు చెప్పినట్లు మనం చేయాలి. ఆయన శరీరం కొరకు, ఆయన రక్తం కొరకు మనం సిద్ధపడదాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మా కోసం ఈ భూమి మీద మానవుడిగా జన్మించిన దేవా స్తోత్రాలు. నీ దేహం నాగలచాళ్ల వల్లే దున్నబడింది మా కోసమే. మీరు సిలువలో పొందిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతైనా అద్భుతములు చేసిన వాడవు. మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత నాయన, గాయములు రోగములకు స్వస్థత కలుగుచున్నది. ప్రభువా, ఈ రొట్టెను మీ శరీరముగా మార్చాలని నమ్ముచున్నాను. ఇది మీ శరీరమునకు సాదృశ్యము కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయండి. ప్రభువా, నీ దేహంలో చివరి బొట్టు వరకు మా కోసం ధారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. నైనా, ఈ ద్రాక్షారసం మీ రక్తముగా మార్చారని నమ్ముచున్నాను. ఇది మీ రక్తములకు సాదృశ్యము కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయమని క్రీస్తు సిద్ధపడుతున్నాము దేవా. ప్రభునేసు రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే నల్లగొట్టబడి నా శరీరము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకే చిందించబడి నిబంధన రక్తము, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. డియర్ చర్చ్, ఆర్ యు రెడీ టు టేక్ ద హోలీ కమ్యూనియన్? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ లేడీస్, ఎవరైతే రక్షింపబడి బాప్తిస్మము పొంది ఆయన కుటుంబ సభ్యులుగా జీవిస్తున్నారు, అటువంటి వారు ఆయన శరీరం రక్తం తీసుకుంటానికి ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. ముందు స్త్రీలను ఆహ్వానిస్తున్నాను. వచ్చేవారికి దారి ఇవ్వండి. అందరూ కూడా సిలువ ధ్యానంలో గడుపుదాం. ఎవరు అటు ఇటు చూడొద్దు, అందరూ కూడా సిలువ ధ్యానంలో గడుపుదాం. అందరూ సిలువ ధ్యానంలో గడుపుదాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. వచ్చేవారు వరుసగా రండి. See
చక్కని వర్తమానం అందించినటువంటి దైవజనులకు ప్రభు నామంలో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో దయచేసి సంఘ ప్రకటనలు గమనించండి అండి. మరి ఈ సమయంలో అందరూ దయచేసి సంఘ ప్రకటనలు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాం. మరి ఈ ఆదివారపు ఆరాధన విజయవంతం చేసిన పరిశుద్ధ ప్రభునకు వందనాలు. కోవిడ్ బాధితుల గురించి ప్రార్థించండి. మరియు ముఖ్య గమనిక ఏమిటంటే 24వ తేదీ శుక్రవారం మన మందిరంలో క్రిస్మస్ ఈవ్ జరుగుతుంది. అందరూ దయచేసి ప్రార్థనాపూర్వకంగా హాజరు కావాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాం. సమయం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. క్రిస్మస్ ఈవ్ 24వ తేదీ రాత్రి కనుక మీరందరూ ప్రార్థనాపూర్వకంగా హాజరు కావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అలాగనే 25వ తేదీ క్రిస్మస్ ఆరాధనలు మన మందిరంలో జరుగుతాయి. మొదటి ఆరాధన 7 గంటల నుండి 9 గంటల వరకు, అలాగే రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. మీరందరూ ప్రేమపూర్వకంగా హాజరు కావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అలాగనే మన మందిరంలో బుధవారం మధ్యవారపు కూడిక యథావిధిగా జరుగుతుంది. అలాగనే సండే స్కూల్ జరుగుతుంది. మీ పిల్లల్ని దేవుని మందిరానికి నడిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. నెక్స్ట్ జరిగే ఆదివారపు ఆరాధనలు మీకు మరలా ప్రకటించడం జరుగుతుంది అండి. అలాగనే మన దైవజనుల ప్రయాణాలు, పరిచర్య గురించి ప్రార్థించండి. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియజేయండి. మీ కొరకు మేము తప్పగా ప్రార్థిస్తాము. ఇంతటితో సంఘ ప్రకటనలు ముగించబడినాయి. మరి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు దశలోనికి వచ్చి ఉన్నామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కొన్ని నిమిషాలు యొక్క ఆరాధన ముగించబడుతుంది. ముగింపు దశలోకి వచ్చి ఉన్నాం కనుక అందరూ ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన దాసుని ముఖ కాంతిలో మాట్లాడిన ప్రతి మాటను అందరూ నెమరవేసుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవాని దాసుని నోటి నుండి పలికిన ప్రతి మాటను బట్టి స్తోత్రం నాయనా. అయ్యా, నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అందరూ ఒక తీర్మానం కలిగి ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం. కొన్ని నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ప్రభుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. దేవుడు తనతో మాట్లాడి తన దాసునితో మాట్లాడిన విధానాన్ని బట్టి హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క నైనా పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలో నైనా నీ నామ మహిమార్థమై జరిగించారు. అందుని బట్టి నీకు వందనాలు. ఆది నుండి అంత వరకు మర్యాదగా, క్రమంగా, చక్కగా నీ నామానికి మహిమకరంగా జరిగించారు దేవా. అందును బట్టి నేను గణపరుస్తున్నాం ప్రభా. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. అందును బట్టి నేను ఆరాధిస్తున్నాం నాయనా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా, మెట్టుకైతే నాయనా, అయా నీ సన్నిధిలో పాల్గొనడానికి, నీ సన్నిధిలో నేను స్తుతించడానికి నీవు ఇచ్చిన యోగ్యత, భాగ్యత, ఆధిక్యత అన్నిటిని బట్టి నాయన నీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు వీరు మాత్రమే పొందుకోమని యేసుని శక్తి కలిగిన నామంలో ఈ యొక్క ఆదివారం ఆరాధన ముగించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి ఈ సమయంలో మన దైవజనులు ఆశీర్వాదం అందిస్తారు. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు, మన తోడి సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా దేవుని యొక్క ప్రత్యేకతలను గుర్తించి ఆయన యొక్క కుమారుడుగా, కుమార్తెగా నేను జీవిస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. కేవలం ఈ నెలలోనే క్రిస్మస్ ఆనందం కాదు, జీవితకాలమంతా కూడా క్రీస్తు పుట్టాడనే సంతోషం మనకుంటుంది. మరలా 22వ తేదీ బుధవారము మిడ్ వీక్ సర్వీస్లో పాలుపంపులు పొందుదాం. 24వ తారీఖు ఖచ్చితంగా క్రిస్మస్ ఈవ్ ఉంటుంది మన యొక్క మందిరంలో. అందరూ కూడా 24th నైట్ మీరు దయచేసి పాలు పంపులు పొందండి. 25th సాటర్డే క్రిస్మస్ కూడా ఉంటుంది, క్రిస్మస్ సర్వీసెస్ ఉంటాయి చర్చెస్లో. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని ఈ యొక్క సర్వీసెస్లో పాలు పంపులు పొందండి. దేవుని యొక్క కృపను మీరు మెండుగా అనుభవించాలనేటువంటిది మా ఆకాంక్ష. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, మిడ్ వీక్ సర్వీస్ ఉంది, మనకి క్రిస్మస్ ఈవ్ ఉంది 24th నైట్ చర్చిలో, 25th క్రిస్మస్ సర్వీసెస్ ఉన్నాయి. కాబట్టి టైమింగ్స్ మీకు తెలియజేయబడిన రీతిగా ఆ విధంగా జరుగుతాయి. అందరూ కూడా దేవుని యొక్క కృపను నిరర్ధకం చేయకూడదని మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్.
ఓకే, కంటిన్యూ. స్టార్ట్. మరి ఇంతటితో ఈ యొక్క ఆరాధన ముగించబడి ఉందండి. మరలా మనం బుధవారం మధ్యవార కూడికలో కలుసుకుందాం. అంతటి వరకు దేవుడు మనందరికీ తోడైండును గాక. ప్రభు నామంలో మీ అందరికీ మరి ఒకసారి మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు. పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు, స్తోత్రము. అందరూ చెప్పకూడదాం. హృదయపూర్వకంగా దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. స్తోత్రం, ఆమేన్. థాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు. పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా, మనసార పిలిచే